గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో టైబజార్ వేలంపాటలో 14 మంది పాల్గొనగా 3,48,000 రూపాయలకు బీరయ్య అనే వ్యక్తి కైవసం చేసుకోవడం జరిగిందని డిఎల్పిఓ సురేష్ బాబు తెలిపారు. చినశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. 14 మంది పాల్గొనగా బీరయ్య అనే వ్యక్తి అధికంగా వేలంపాటకు కైవసం చేసుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిఎల్పిఓ సురేష్ బాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గవలపల్లి పంచాయతీ పరిధిలో టైబజార్ వేలంపాట వేయడం జరిగిందని, వేలంపాటలో 14 మంది డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనడం జరిగిందని, 3,48,000 రూపాయలకు బీరయ్య అనే వ్యక్తి కైవసం చేసుకునడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారమే టైబజార్ వసూలు చేయాలని, వేలంపాటలో పాల్గొని కైవసం చేసుకున్న వ్యక్తి గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి పంచాయతీ నియమ నిబంధనల ప్రకారమే డబ్బులు వసూలు చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ నియమ నిబంధనలను ఎవరూ కూడా అతిక్రమించకూడదని, తప్పనిసరిగా డబ్బులు వసూలు చేసే సమయంలో గ్రామ పంచాయతీ ముద్రలు ఉన్న రసీదులు ఇస్తూ డబ్బులు తీసుకోవాలన్నారు. గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నమస్కారం. ఇవాళ గవలపల్లి గ్రామ పంచాయతీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టైబజార్ బహిరంగ వేలం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే ఇన్ఛార్జ్ ఎంపీఓ గారు, వాళ్ళకి గ్రామస్తులు వేలం పాటలో పాల్గొన్నటువంటి 14 మంది కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇవాళ హైయెస్ట్ బిడ్డర్ బీరయ్య గారు 3,48,000 రూపాయలు అత్యధిక పాట పాడి ఆయన వేలం పాటలను గుత్తేదారు హక్కులను పొందడానికి గ్రామ పంచాయతీ వేలం పాటలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి సుధాకర్ గారు 347 తోటి రెండవ హైయెస్ట్ బిడ్డర్గా ఉన్నారు. ఈ ఇద్దరు సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఈ రకంగా ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ నిబంధనలు అమలు పరచాలి. అలాగే వేలంపాట్లో పాడినటువంటి మొత్తాన్ని కూడా నిబంధనల మేరకు వసూలు చేసి గ్రామ పంచాయతీ నిధులను నింపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దానికి అనుగుణంగా అవసరమైనటువంటి ప్రజలకు సేవలు అందించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంది. కాబట్టి పంచాయతీ కార్యదర్శి కూడా ఈ రకమైనటువంటి సూచనలు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క టైబజార్ వేలం మొత్తాన్ని కూడా వసూలు చేసుకొని ప్రజలకు మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించేందుకు, అలాగే నిబంధనల మేరకు, అలాగే ధరల పట్టికలు అనుసరించినటువంటి మేరకే వసూలు చేసుకోవాల్సిందిగా వాటికి సంబంధించిన రసీదులు కూడా ప్రింట్ చేయించి గ్రామ పంచాయతీ ముద్ర వేయించుకొని వాటి జారీ చేయవలసిందిగా, అలాంటి టైబజార్ గుత్తేదారు హక్కులు, ధృవపత్రాలు, సర్టిఫికేట్లు అంతా కూడా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయంలో మరి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా కార్యకలాపాలను కూడా పర్యవేక్షించాలని, అలాగే గ్రామ పంచాయతీకి ఇది చాలా అత్యధికంగా వచ్చినటువంటి పాట. గతంలో కూడా మనం ఎప్పుడు కూడా వినలేదు. ఇది పోటాపోటీగా జరిగినటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఖచ్చితంగా వసూలు చేయాల్సిన బాధ్యత బిడ్డర్ నుంచి పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. కాబట్టి అవసరమైనట్లయితే నిబంధనల మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శి. పాటపాడినటువంటి బీరయ్య గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అలాగే వారు కూడా వారి యొక్క బిజినెస్ నడుపుకుంటూ గ్రామ పంచాయతీకి చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కూడా చెల్లించాల్సిందిగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.